హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చాలా కమ్మగా ఉండే వంకాయ బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకున్నాము. చాయ్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకోకపోయినా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకపోయినా ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నమ్మండి, ట్రై చేయండి, మీరే చెప్తారు. అవి కొంచెం పోపు వేగిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నవి. అంటే నేను సాల్ట్లోకి కట్ చేశాను, పీసెస్ బ్లాక్ కావాలని ఉంటాయి, మీరు అది చేయాలి. అవి వేసుకున్న తర్వాత జస్ట్ టోస్ట్ చేసుకున్నాము. టోస్ట్ చేసినాక కొంచెం పసుపు వేసుకున్నాము. సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం వాటర్ వచ్చి దాని అంతటా అదే కుక్ అవుతుంది, చక్కగా మగ్గిపోతుంది. మనం మగ్గిపోయిన తర్వాత బఠానీ వేసుకున్నాము. నేను ప్లేట్ క్లోజ్ చేసేసుకున్నాము. చూసారా, చక్కగా మగ్గిపోయింది. కొంచెం మగ్గిన తర్వాత మనం ఇంకా బఠానీ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే ఇవి ఫ్రోజన్వి కదా, ఈజీగా కుక్ అయిపోతాయి. సో చూసారు కదా, అలా మగ్గిన తర్వాత ఇప్పుడు బఠానీ యాడ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. బఠానీ వేసుకొని మళ్ళీ మనం కొంచెం లిడ్ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్తో అలాగే కుక్ అయిపోతుంది మెల్లిగా. ఈలోపు మనం జింజర్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఇంకా మనం స్పెషల్గా మసాలా ఏమి యాడ్ చేయము, అది సరిపోతుంది మనం అన్నిటికీ. సో అది కూడా యాడ్ చేసేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది, పెద్ద స్పైసీ ఏమి ఉండదు. ఇంకా సాల్ట్ అది వేసేసాం కాబట్టి ఆ వాటర్ అలా కుక్ అయిపోతుంది. జస్ట్ లైట్గా కలుపుకుంటే మరి ముద్దలా అయిపోకుండా చూసుకోవాలి. అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, పిల్లలకి చాలా నచ్చుతుంది. మా రీతుగడికైతే చాలా ఇష్టం ఇలా కమ్మటి కూరలు అంటే. చూసారా ఎంత చక్కగా పోజ్ ఇస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు